నేను పార్వతిని వివాహమాడిన మరుక్షణం కాముడు తిరిగి జన్మిస్తాడు. మీరంతా మోక్ష మార్గానికి దూరమవుతారు అని విరక్తి మాటలు పలికిన శంకరుణ్ణి చూసి కార్యసాధనయందు పట్టుగల హరి అక్కడి వారందరిచే శివస్తోత్రాన్ని చెయ్యమని చెప్పగా వారంతా స్తోత్రం చేసేసరికి శంకరుడు కన్నులు తెరిచి ఇలా అన్నాడు: మీకు సర్వోత్తమమైన విరక్తి మార్గాన్ని చెప్పినా దాని యందు రుచి పుట్టడం లేదు. వివాహం దృఢబంధం, అది పెద్ద సంఖ్యల. చెక్కతో గాని ఇనుముతో గాని దృఢంగా బంధింపబడిన వ్యక్తి కూడా విడిపించుకోగలడు. కానీ స్త్రీ సంగమం అనే పాశంతో బంధింపబడిన వాడు మాత్రం ఏ విధంగానూ ఎప్పుడూ విడిపించుకోలేడు. సరే, భక్తవాత్సల్యమే నా స్వరూపం కనుకనే నేను దేవతల కోసమని విషం కూడా త్రాగాను. ఎప్పుడైనా ఎక్కడైనా ఏ భక్తునికైనా కష్టం వచ్చినప్పుడు నేను అక్కడ వెంటనే ప్రత్యక్షమై ఆ కష్టాన్ని తొలగిస్తాను. మీకందరికీ తారకాసురుని వలన కలిగిన దుఃఖం నాకు తెలుసు. నేను ఆ దుఃఖాన్ని తొలగిస్తాను. నాకు భోగ విలాసముల యందు కోరిక లేదు. అయినా పుత్ర సంతానం కోసం పార్వతీదేవిని వివాహం చేసుకుంటాను. దేవతలారా, మీరంతా నిర్భయంగా మీ ఇళ్లకు వెళ్ళండి. మీ కార్యాన్ని నేను సిద్ధింపచేస్తాను. మీరు ఈ విషయంలో విచారించకండి అని శివుడు మౌనాన్ని పాటించి సమాధిలోకి వెళ్ళిపోయాడు. భక్తవత్సలుడైన శంకరుడు దేవకార్యాన్ని సిద్ధింపజేయాలని సంకల్పించి సప్తర్షులను స్మరించి వారికి పార్వతీ వృత్తాంతాన్ని సమగ్రంగా చెప్పి ఆమె మనస్సు యొక్క దృఢత్వాన్ని పరీక్షించి విన్నవించవలసిందిగా ఆజ్ఞాపించాడు. మునుడు గౌరీ శిఖరాన్ని చేరి పార్వతిని చూసి ఆమెతో సంభాషించిన అనంతరం తిరిగి శివుని వద్దకు వచ్చి నమస్కరించి జరిగినదంతా విన్నవించారు. పార్వతి: ఓ బ్రాహ్మణులారా, ఆ శివుడు నన్ను వివాహం చేసుకోకపోతే నేను వివాహం చేసుకోకుండా నేను ఉన్నంతకాలం ఉండిపోతాను. పర్వత శిఖరం మీద ఉండే రాతిపై ఒకప్పుడెప్పుడైనా పద్మం వికసిస్తుందేమో కానీ నా మనసులో పట్టుదల ఏమాత్రం మారదు, సడలదు అని దృఢ నిశ్చయంతో ఉందని మునులు ఈశ్వరునికి నమస్కరించి సెలవు తీసుకున్నారు. మహర్షుల మాటలు విన్న శంకరుడు పార్వతిని స్వయంగా పరీక్షింపగోరి అక్కడి నుండి కదిలాడు.